స్పీడ్ న్యూస్ చూద్దాం. అనంతపురం ఆర్టీసీ డిపో ముందు ఆర్టీసీ ఉద్యోగులు రెండవ రోజు ధర్నాకు దిగారు. ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ సొంతంగా కొనుగోలు చేయాలని, 6 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రమోషన్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. డబుల్ డ్యూటీ చేసే వారికి అమౌంట్ పెంచాలని ఆర్టీసీ డ్రైవర్లు డిమాండ్ చేశారు. గిరిజన శక్తి భారత్ గౌర్ బంజారా సేవా సమితి ఆధ్వర్యంలో బంజారా చక్రవర్తి లక్కీషా బంజారా 445వ జయంతి ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ ఎంపీ రవీంద్రనాయక్ తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. పరిశ్రమల్లో ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పాశమైలారం సిగాచి ఫార్మా కంపెనీ ప్రమాదంలో ఇప్పటికీ 10 మంది ఆచూకీ లేదన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. రాజమండ్రి సిటీ వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎన్నికల ముందు ఇంటింటికి మేనిఫెస్టో ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కాకినాడ జిల్లా మల్లేపల్లి హైవే వద్ద రాయుడు గారి మిలిటరీ హోటల్ పేరుతో తిరుమల శ్రీవారి గర్భగుడి నమూనా పెట్టడంపై ఏపీ సాధువుల పరిషత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. హోటల్లో వెంకటేశ్వర స్వామి గర్భగుడి నమూనాను తొలగించకపోతే హోటల్ ముందు ఆందోళన చేస్తామని శ్రీనివాసానంద సరస్వతి హెచ్చరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం మురమళ్ల పుష్కర్ ఘాట్ వద్ద పోలీసులు 9 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 4 యువకులను అరెస్ట్ చేశారు. 4గురిలో 3 పాత నేరస్తులుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరొక వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ ధూల్పేటలో 10 కిలోల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రోహన్ సింగ్ గంజాయి రవాణాలో కొత్త పంథా ఎంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి ఇంట్లో దేవుడి పటాలు వెనుక దాచిపెట్టి పూజలు చేస్తున్నట్లు డ్రామాలాడాడు. రోహన్ సింగ్ ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అటెండెన్స్ లేదన్న కారణంతో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఎన్ఎస్యుఏ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఫ్యాకల్టీలు దురుసుగా ప్రవర్తించారంటూ ఎన్ఎస్యుఏ నేతలు కాలేజీ అద్దాలను, పూల కుండీలను ధ్వంసం చేశారు. విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద షెడ్డు కూలిన ఘటనపై విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల్లో భక్తులు వస్తారని తెలిసినా తగిన ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యంగా ఉండటాన్ని వారు తప్పుపట్టారు. అక్కడ నిర్మించాలనుకున్న షెడ్డును పూర్తిగా తొలగిస్తున్నట్లు ఆలయ ఓ త్రినాథరావు తెలిపారు. అమెరికాలో విహారయాత్రకు వెళ్లి తెలుగు యువకుడు మృతి చెందాడు. తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం చిక్కాలకు చెందిన కిరణ్ గౌడ్ అమెరికాలో ఎంఎస్ చదివి అక్కడే ఇంటర్న్షిప్ చేస్తున్నాడు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన హరికిరణ్ గౌడ్ వాటర్ ఫాల్స్ లో గల్లంతయ్యాడు. విద్యార్థి దశ నుంచే సామాజిక అంశాలపై పోరాటం చేసి ఉప ప్రధాని స్థాయికి బాబు జగజీవన్ రామ్ ఎదిగారని మందకృష్ణ మాదిగ అన్నారు. హబ్సిగూడలో దళిత సంఘాల ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మందకృష్ణ మాదిగ, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. బాబు జగజీవన్ రామ్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని మందకృష్ణ కోరారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం సంస్కృతి టౌన్షిప్ లో జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహించారు. భక్తి యోగా క్లబ్ ఆధ్వర్యంలో శ్రీగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి సింగపూర్ టౌన్షిప్ వరకు రథయాత్ర జరిగింది. 9 వార్షిక జగన్నాథ రథయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లిలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మద్దతు ప్రకటించారు. గత ప్రభుత్వంలో అర్హులైన పేదలకు గ్రామ సభల్లో ఆర్డీఓ, ఎంఆర్ఓ సమక్షంలో ఇల్లు కేటాయించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ కార్యకర్తలకు ఇళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.